శాస్త్ర లంక వర్ణన సుందర సందేశం దివాకర్ల వెంకటావధాని వారిది. పఠనం తుమరాడ జగన్నాథ శాస్త్రి. సబలుడల్ జనాజాతుడు లంకను కామరూపిణిని క్షణమున నోరిచి అరిశిరమున సవ్యం బగుపాదము నునిచెననగ చుచ్చెను నగరంబును సిత భవనంబుల చెలగె పట్టణము అంబుదములచే నాకాశము వలె చిత్రమాల్య భూషితమగు నగరము నరసియతడు మదీనానందించెను. జటాధరులను చర్మాంబరులను దర్భముష్టులను దండాయుధులను వికటాననలను భీకరాకృతుల ధనువులు శరములు దాల్చిన వారిని ఖడ్గహస్తులను కవచావృతులను కృష శరీరులను కృష్ణవర్ణులను సురూపధరుల సుందర వేషుల నరసెనులంక పురి హనుమంతుడు శ్రీ వాల్మీకి మునీంద్రులు దయతో తెలిపిన రాముని దివ్య కథానే తెలిపెద రాముని దివ్య కథ.